నాతో పాటు మరింత మంది వైఎస్ఆర్సీపీ భావజాలాన్ని నమ్మేవాళ్ళు వైఎస్ఆర్సీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మేడం చెప్పండి, ఉదయం నుంచి జరిగినటువంటి ఒక కార్యక్రమం, మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం తర్వాతనైనా కనీసం కూటమి ప్రభుత్వం ఈ మొత్తం లా అండ్ ఆర్డర్ మీద జరుగుతున్నటువంటి అరాచకాలను కంట్రోల్ చేస్తుందని నమ్ముతున్నారు? ఎంతో నమ్మకంతోనే ఢిల్లీ వరకు వచ్చామండి. ఎందుకంటే ఎన్డీఏలో భాగస్వామ్యమైన టీడీపీ మీద బీజేపీ కనీసం ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని వాళ్ళు అన్యాయానికి, అసాంఘిక కార్యక్రమాలకి సపోర్ట్ చేయకుండా ఏం జరుగుతున్న లా అండ్ ఆర్డర్ని ప్రెషరైజ్ చేసైనా కానీ టీడీపీ మీద ప్రెషర్ తీసుకొస్తారనే ఒక అభిప్రాయంతో, ఆశతోనే ఇంతవరకు వచ్చాం. ఢిల్లీలో ఉన్న మిగతా పార్టీలకి, అన్ని వర్గాలకి కూడా అసలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలు, అసాంఘికమైన చర్యలు, అమానుషం కూడా ఇటువంటి చర్యలు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే జరగలేదు. మొట్టమొదటిసారి జరగడం. ఆంధ్రులు చాలా వివేకవంతమైన వాళ్ళు, విద్యావంతులు. అలాంటి రాష్ట్రంలో ఇలా జరుగుతుంటే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంది అనేది ఒక విస్మయం కలిగే ఒక చర్య. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయమే. ఇది ప్రమాదకరం కూడా, దేశానికే ప్రమాదకరం. రాష్ట్రం గురించి కాదు, రాష్ట్రం కూడా దేశంలో భాగమే. అందరము కూడా మనమందరము దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. సో డెఫినెట్గా ఒక ప్రభుత్వం ఏర్పడింది, అది కూటమి ప్రభుత్వము. ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వచ్చారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి అరాచకాలన్నింటినీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ పుస్తకంలో ప్రింట్ చేసి దీనిని ప్రజలకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అన్ని రాజకీయ పక్షాలకు ఇచ్చింది. ఈ బుక్ చూసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రతి పేజీ, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఉన్నటువంటి ప్రతి పేజీ మీరు చూస్తుంటే ప్రతి పేజీలో కూడా ఒక్కొక్క అరాచకాండకి సంబంధించినటువంటి చిట్టా ఉంది, ఒక్కొక్క అరాచకాండకి సంబంధించినటువంటి డేటా ఉంది. సో దీన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడము, ఎట్ ద సేమ్ టైం ప్రజలు పరిపాలించమని, అభివృద్ధి చేయమని, సంక్షేమం చేయమని అధికారం ఇస్తే దాన్ని పూర్తిగా కిరాతకంగా రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఇస్తున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు ఏర్పాటు చేయొచ్చు. రాజకీయ కక్ష తీర్చుకోవడానికి జరిగిందనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇంకా లీడర్స్ ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలామంది లీడర్స్ ఇక్కడికి వచ్చారు. నేను ఒకసారి దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొత్తం ఇక్కడ ఉదయం నుంచి వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు దీన్ని ఒక విధంగా ఇక్కడ జరిగినటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ప్రజల దృష్టికి తీసుకెళ్లేటువంటి దానికి కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు చాలామంది లీడర్స్.